ఓకే, మనం ఈరోజు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చారు. దేవుని యొక్క సంగతులు మరి ఎన్నో విషయాలు మనకి తెలియనివి ఆయన సువార్త ద్వారా, ఆయన బోధ ద్వారా తెలియజేశారు. అనేక ఉపమానాల ద్వారా మనకి తెలియజేశారు. కాబట్టి ఆ యొక్క ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యానికి వచ్చి తెలియజేశారు. పరలోక రాజ్యము 20వ అధ్యాయంలో మనం చదివితే, ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుడి పోలి ఉన్నది. ఒక ఇంటి యజమానుడి పోలి ఉంది పరలోక రాజ్యం. అయితే అతడు తన ద్రాక్ష తోటలో పనివాడిని కూలికి పెట్టుకోడుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడంబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపిన. అంటే పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుడు పోలుంది. ఆ ఇంటి యజమానుడు తన యొక్క ద్రాక్ష తోటలో పనికి పెట్టుకున్నటువంటి కూలి వారి గురించి చెప్పబడింది. అయితే రోజు పని చేసినట్లయితే ఒక దేనారం చొప్పున కండిషన్స్ ఒడంబడి తన ద్రాక్ష తోటలకు వారికి పంపించాడు. అయితే అతను పంపించి ఆ పని జరుగుతుండగా తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిల్చుని మరికొందరు చూసి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళారు. అంటే 6 గంటలకు బయలుదేరారు. 3 గంటలు పని చేస్తున్నటువంటి వాళ్ళు ముందున్నారు. తర్వాత ఆయన మళ్ళా పని చేసుకుని వెనక్కి వస్తున్నప్పుడు సంత వీధిలో మరికొంతమంది ఆయనకి ఖాళీగా పని కోసం చూస్తున్నటువంటి వాడు కనపడ్డారు. అయితే వాళ్ళకు కూడా ఆయన ఏమని చెప్పాడంటే, మరి మీరు కూడా నా యొక్క ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి, ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తాను, మీరు ఖాళీగా ఉన్నారు కదా. అంటే వాళ్ళు సంతోషంగా, మరి 3 గంటల నుంచి వేస్ట్గా ఉన్నారు కాబట్టి సంతోషంగా, సరే ఏదో కొంతైనా వస్తుంది కదా అని వాడు కూడా వెళ్ళడం జరిగింది. దాదాపు మరి ఆయన 12 గంటలకి మళ్ళా 12 గంటలకి మళ్ళీ ఇంటికాడికి వెళ్ళి భోజనం చేసుకొని మళ్ళీ 12 గంటలకి తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ పొలం దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ కొంతమంది మళ్ళీ ఖాళీగా అక్కడ చుట్టూ తిరిగి ఉంటారు పనుల కోసం, ఎవరు పెట్టుకోలేదు. వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ రచ్చబండ దగ్గర కూర్చున్నారు. మళ్ళీ ఆయన తిట్టినప్పుడు అక్కడ వాళ్ళు మరొక 2-3 కనపడ్డారు. వాళ్ళని కూడా ఏమన్నారంటే, మరి నా పొలంలోకి రండి, నేను మీకు ఏదో చేస్తాను, కూలి ఎంతో కొంత ఇస్తాను రమ్మంటే వాడు వెళ్ళారు. మళ్ళీ 10 గంటల నుంచి కొంత పని అయిన తర్వాత దాదాపు మళ్ళా 12 గంటలు అయిపోయింది. దాదాపు 3 గంటలు మళ్ళీ 3 గంటలు మళ్ళీ 3 గంటలకి మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు మళ్ళా కొంతమంది ఖాళీగా అక్కడ కనబడ్డారు. అయితే వాళ్ళతో కూడా ఏమని చెప్పాడు, మరి మీరు కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి అని వాళ్ళని కూడా పంపించాడు. దాదాపు తిరిగి 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిల్చుండగా వారిని కూడా చూసి, మరి మీరు ఇక్కడ దినమంతా మీరు ఎందుకు ఇలా ఊరకే నిల్చున్నారని వారిని అడిగాడు. ఏంటి మీరు ఇక్కడే ఉన్నారని. అందుకు వారు, మరి ఎవడును మమ్మను కూలికి పిలవలేదండి, మేము ఉదయం నుంచి చూస్తున్నాం, ఎవరైనా పిలుస్తారేమో అని అంటే, ఎవరు పిలవలేదండి అంటే, అయితే అందుకు మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి అని చెప్పాడు. అంటే 5 గంటలకి, అంటే ఉదయం 6 గంటల నుంచి వచ్చారు. పాపం 6 గంటల నుంచి వచ్చారు, వాళ్ళకి ఏ పని దొరకలేదు. 6 గంటల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, 9 గంటల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, 9 గంటలకు వెళ్ళినటువంటి వాళ్ళు 3 గంటలు వేస్ట్గా తిరిగారు. మళ్ళీ 12 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా టైం లేదు, అక్కడ చుట్టూ తిరిగారు, ఎక్కడ వాళ్ళకి కూడా పని దొరకలేదు. మరి తర్వాత 3 గంటలకి, తర్వాత 5 గంటలకి, అంటే ఇంకా 5 గంటలు అంటే ఇంక 1 గంట ఉంది. 1 గంటలో పని అయిపోతుంది. 6 గంటలకల్లా పని ముగించేయాలి.
మరి 5 గంటలకు వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా మీరు కూడా నాతో పాటు నా పొలం దగ్గరికి రండి. మీరు ఉదయం నుంచి ఖాళీగా ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను మీకు ఏదైతే న్యాయంగా ఏదో ఒకటి వ్యవస్థ మీరు కూడా రండి అని చెప్పి వారిని కూడా తీసుకెళ్లారు. అయితే యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పని వారిని పిలిచి చివర వచ్చిన వారిని మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాడు. ఈ యజమానుడు ఆ యొక్క పని మీద ఉన్నటువంటి గృహ నిర్వాహకుడితో చెప్పాడంట, అందరికీ కూలి ఎవరా బాబు అని చెప్పాడు. అయితే ఇవ్వమని చెప్పినప్పుడు ఆ యజమానుడు ఆ గృహ నిర్వాహకుడు ఏమని చెప్పాడంటే, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి పని చేస్తే వడంబడికి ఎంత అయింది? 1 దినారమే. 1 దినారం ఇవ్వడానికి వడంబడి పడ్డాడు. మరి గృహ నిర్వాహకుడుతో ఏమని చెప్పాడంటే యజమానుడు, వెనక వచ్చిన వారి దగ్గర నుంచి ముందు వచ్చిన వారి వరకు కూడా అందరికీ కూడా 1 దినారం చొప్పున ఇచ్చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. యజమానుడు 1 దినారం ఇచ్చేయమని చెప్పాడు. ముందు ఇక్కడ ఏమని చేశాడు? మొదట వచ్చిన వారు తమకు ఎక్కువ, దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి 1 దినారం చొప్పున తీసుకొని వెళ్ళిపోయారంట. మా వెనక వచ్చిన వాళ్ళు ముందు రమ్మన్నాడు. వెనక వచ్చిన వాళ్ళు ముందు రమ్మన్నారు. ముందు రమ్మని వాళ్ళకి 1 దినారం ఇచ్చి పంపించేశారు. వాళ్ళంతా అక్కడ సీరియల్గా నుంచున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారు? 1 దినారం మాకు ఇవ్వబడింది అడే అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే తర్వాత ఉదయం నుంచి వచ్చినటువంటి వారు మొదట వచ్చిన వారు తమకి ఎక్కువ దొరుకుతున్నది అనుకుని, కానీ వారికి 1 దినారం చొప్పునే దొరికింది, ఇవ్వబడింది. వారు అది తీసుకొని చివర వచ్చిన వీరిని 1 గంట మాత్రమే పని చేశాను, పగలంతయు కష్టపడి ఎండబాధ వెలిగించి మాతో వారిని సమానం చేస్తే అని ఆ ఇంటి యజమాని మీద సనుక్కున్నారంట. మేము ఉదయం 6 గంటలకు వచ్చాం, 6 గంటల నుంచి 6 గంటల వరకు పని చేసినాం, మరి మాకు చివరి వచ్చినటువంటి 1 గంటే పని చేస్తారు వాళ్ళు, కానీ 1 గంటే పని చేసినటువంటి వాళ్ళకి ఎంత ఇచ్చావు? సమానంగా ఇచ్చావండి ఇది మాకు అని కొనుక్కుంటున్నారు. మరి నిజంగా ఒక బాధ అనిపిస్తుంది కదా. మరి ఉదయం 6 గంటల నుంచి పని చేసి 6 గంటల వరకు పని చేసినటువంటి వాళ్ళకి 1 దినారం, చివరి 1 గంట పని చేసినటువంటి వాళ్ళకి 1 దినారం అదే కూలి ఇవ్వడం వల్ల మానవ రీత్యా మనం ఆలోచించేటప్పుడు అది అన్యాయంగా కనబడచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఆయన గుర్తించింది, వాళ్ళు ఉదయం నుంచి వచ్చారు, పాపం ఉదయం వచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళు పని దొరకలేదు. అటు తిరిగారు ఇటు తిరిగారు, వాళ్ళకి పని దొరకలేదు. వీళ్ళేమో హ్యాపీగా 1 గంట 6 గంటలుగా వచ్చారు, చక్కగా పని చేసుకుని, కానీ వీరు ఆడిపోయారు. ఆ సందుకు తీరారు, ఈ సందుకి రచ్చబండకు పోయారు, ఆ రచ్చబండకు పోయారు. పాపం వీళ్ళు కూడా కష్టపడ్డారు ఒక విధంగా చెప్పాలంటే, కానీ వాళ్ళకి పని దొరకలేదు. వీడు మనసు బాగా అనిపించింది. మళ్ళీ ఆ రచ్చబండ దగ్గరికి పోతాం, ఈ రచ్చబండ దగ్గరికి పోతే ఎక్కడ పని దొరకలేదు. కాబట్టి వీళ్ళు కూడా ఎండలో తిరిగారు. వాళ్ళు ఎండలో ఉండి పని చేశారు, వీళ్ళు ఎండలో తిరిగారు. కాబట్టి అతను ఏం చేశాడంటే వీళ్ళకి కూడా అదే కూలి ఇచ్చేశారు. అంటే ఈ ఉపమానం ఏంటంటే, పరలోక రాజ్యము మొదట వచ్చినటువంటి వారికి 1 దినారము, చివరి వచ్చినటువంటి వారికి కూడా 1 దినారము అనేటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఆ మొదట వచ్చినటువంటి వారు ఏమన్నారు? సనుక్కున్నారు కదా. అందుకు అతడు వారితో ఒక చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దినారం ఒక వడంబడలేదా? ఏమన్నా నువ్వు 1 దినారానికే ముందు నా దగ్గర కుదిరా, ముందే అనుకున్నాం కదా 1 దినారానికి అని. నా సొమ్ము నా ఇష్టం, కడపడి వచ్చినటువంటి వీళ్ళకి కూడా ఇవ్వడానికి నాకు ఇష్టం ఉంది. నేను నా సొమ్ముని నేను నీకు ఇస్తున్నాను అంటే, నేను మంచివాడిని ఉన్నందుకు నీకు కడుపు మంటగా ఉందా అని చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే, అయితే అలాగే ఇక్కడ ఏమన్నాడు చివరిలో, ఆ ప్రకారమే కడపట వారు మొదటి వారు కడపటి వారు అవుతారు. అంటే ఇక్కడ దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో మరి చేరేటువంటి ప్రతి వ్యక్తి కూడా
అతడు ఒక వయస్సులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నమ్మొచ్చు, వాడికి కూడా పరలోక రాజ్యమే. వయసు ఉడికిపోయిన తర్వాత లాస్ట్ మధ్య వయసులో ఉన్నప్పుడు అతనికి సువార్త అందొచ్చు, అప్పుడు వాడు అందలేదు ఆయనకి. అప్పుడు వాళ్ళు నమ్మారు అనుకోండి, వాళ్ళకు కూడా పరలోక రాజ్యం. ఎందుకంటే దేవుడు అందరినీ సమానంగా చూసేవాడు, అందరినీ పుట్టించిన వాడు, అందరికీ సహాయం చేసేవాడు. కాబట్టి మధ్యలో వచ్చినటువంటి వారు, వయసులో ఉన్నటువంటి వాళ్ళు నమ్మారు. వాళ్ళు ఎంత ఎక్కువ కష్టపడ్డారు స్వార్థ విషయంలో పడవచ్చు. తర్వాత నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొద్ది రోజులే మంచి స్వార్థ చేసి ఉండొచ్చు. చివరిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 1 గంటే స్వార్థ చేయొచ్చు, ఒక గంటే ఉండొచ్చు ప్రభులో. 1 గంట ఉన్నా సరే, ఒక వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు అయినా సరే, చివరి సమయంలో యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే, ఆ చివరి సమయంలో యేసుక్రీస్తు నమ్ముకుని, అయ్యో యేసుక్రీస్తు నా కోసమే ఈ లోకానికి వచ్చాడు అని సువార్త వారికి వినిపించినప్పుడు, ఆ వయసు గడిచిపోయింది, వృద్ధాప్య దశలో ఉన్నారు, ముసలి వాళ్ళు అయిపోయినప్పుడైనా సరే, వాళ్ళు యేసుక్రీస్తు నమ్మినట్లయితే, వాళ్ళు సువార్త నమ్మినట్లయితే, వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి దేవునికి అభ్యంతరము లేదు. కాబట్టి కడపడి వచ్చిన వారిని మొదటి వచ్చిన వారితో సమానం చేయగలడు ఆయన. అందరికీ పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసుప్రభువుని దేవుడు పంపించాడు. ఎవరినైనా సరే అందరికీ పరలోక రాజ్యము ఇవ్వడానికి యేసుక్రీస్తుకి ఆ యొక్క అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు, అందరికి అన్ని ఈవులు ఇస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఏ సమయంలో నమ్మినా సరే, ఏ వయసులో నమ్మినా సరే, లాస్ట్ మూమెంట్ లో నమ్మొచ్చు. వాళ్ళు అప్పటి వరకు నమ్మలేకపోయి ఉండొచ్చు, వాళ్ళకి అసువార్త అందకపోయి ఉండొచ్చు, వాళ్ళకి సువార్త ఇప్పుడు అందలేదు. తర్వాత అందినప్పుడు వాళ్ళు స్పందించాలి. ఆ లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు సువార్త అందినట్లయితే, వయసు అయిపోయిన సమయంలో యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే, అప్పుడైనా సరే యేసు రక్తం వారి పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎవరినైనా వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళు అయిపోయినా, వాళ్ళకి వినికిడి శక్తి ఉన్నప్పుడు, వినికిడి శక్తి పోయిన తర్వాత కష్టం అండి. వినికిడి శక్తి పోయిన తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు, ఆయన రక్తం నీ కోసం చిందించబడిందని చెప్పిన వాళ్ళకి అర్థం కానప్పుడు ఇక వాళ్ళకి రక్షణ దొరకదు. అప్పుడు నమ్ముకుంటే ఉపయోగము లేదు. కాబట్టి మనకి వినికిడి శక్తి ఉన్నప్పుడే, అప్పుడే మనం ఆ సమయంలో యేసుక్రీస్తు నమ్మినా, అంటే అప్పటి వరకు నమ్మొద్దనే ఉద్దేశం కాదు, ఒక్కొక్కరికి అప్పటి వరకు సువార్త అందకపోవచ్చు. చాలా మంది వృద్ధాప్యంలో చివరి సమయంలో యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా పరలోక రాజ్యం ఇవ్వడానికి దేవునికి ఏ విధమైన అభ్యంతరం లేదు అని ఈ యొక్క ఉపమానం మనకి తెలియజేయబడుతుంది. అంటే వయసులో ఉన్నటువంటి వాళ్ళు మన ఇష్టానుసారంగా జీవించాలని కాదు. అక్కడ 6 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు కష్టపడి పని చేశారా లేదా, ఖాళీగా ఉన్నారా? కాబట్టి మనం వయసులో ఉన్నప్పుడు చేయాలి, వయసులో ఉన్నప్పుడు నన్నామో అప్పుడు నమ్మకంగా ఉండాలి, మధ్య వయసులో ఉన్నప్పుడు నన్నామా అప్పుడైనా నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు మనం యేసుక్రీస్తు నమ్మామో అప్పుడు నుంచి మనం మన పాప జీవితాన్ని విడిచిపెట్టేయాలి. తెలియదు మనకి అప్పుడు పాప జీవితం అని. ఎప్పుడైతే సువార్తను మనకి దేవుడు వినిపించాడో అప్పుడు మన పాప జీవితం మనకు అర్థమవుతుంది. లేకపోతే నేను పాపినని ఎవడు ఒప్పుకోలేడు. పాపి అని ఒప్పుకోవాలంటే సువార్తే వినాలి. యేసు నమ్మితేనే తప్ప మనం పాపులు అని ఒప్పుకోలేము. మన పాపాలు మనకు అసహ్యంగా ఉండవు. మన యేసుని నమ్మితే మన పాపాలు అసహ్యమైనవి, మనం పాపాలు చేయకూడదు, మనం దేవుని పిల్లలుగా జీవించాలి, మంచివారిగా జీవించాలి, మంచివారిగా మనం బ్రతకాలి అని మనం బ్రతికించేది యేసుక్రీస్తు లేక ఆయన యొక్క వాక్యం. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, మంచివారిగా బ్రతికిస్తుంది. లోకంలో చాలా మంది బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, ఈ భూమి మీద మనల్ని దేవుడు పుట్టించాడు, మనం ఎలా ఉండాలి, మంచివారిగా ఉండాలని పుట్టించాడు. కానీ మనం అనేక రకాల చెడుకి లోనైపోయాం. ఆ చెడు అనేది కూడా మనకి ఇష్టంగా ఉంది, పాపమే తింటున్నాం,
పాపంలోనే బతుకుతుంది లోకం అంట. ఎప్పుడైతే మనకి సువార్త వినపడిందో అప్పుడు అది అంత అసహ్యం అయిపోతుంది. అప్పుడు మనల్ని మంచిగా బ్రతికే జీవితం వాక్యం మనకి ఇస్తుంది, యేసు మనకి ఇస్తాడు. కాబట్టి మనకి పరలోక రాజ్యాన్ని దేవుడు ఇవ్వడం కోసమే ఈనాడు ప్రపంచం అంతటా వెళ్ళి ప్రపంచం అంతకి కూడా సువార్తని, పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి యేసుప్రభువు వచ్చాడు. ఆయన 12 మంది శిష్యుల ద్వారా నేడు ప్రపంచం అంతా యావత్ ప్రపంచానికి సువార్త ప్రకటించబడుతుంది. అనేకులు నమ్మాలి, అందరూ నమ్మాలి. నరకానికి ఎవరు వెళ్ళకూడదు, అందరూ దేవుని కుమారులే, దేవుడు పుట్టించినటువంటి వాళ్ళు. కాబట్టి పరలోక రాజ్యం అందరి కోసం వాగ్దానం చేయబడింది. అయితే యేసు నమ్మిన వారికి మాత్రమే అది దొరుకుతుంది. కాబట్టి యేసు నమ్మి ఆయనలో నమ్మకంగా జీవించినటువంటి వారికి ఏ వయసులో నమ్మినా, మంచిగా మనస్ఫూర్తిగా నమ్మి నా పాపాల కోసం యేసు సిలువలో చనిపోయారు, నా భయంకరమైనటువంటి పాపాల కోసం యేసు రక్తం చిందించారు అని ఎవరైతే నమ్ముతారో మరి పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడనేది ఈ యొక్క ఉపమానం యొక్క సారాంశం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదాలకు వందనములు, మీకే స్తోత్రములు. ఈరోజు మరి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమాన భావాన్ని మీ పరిశుద్ధ లేఖనం ద్వారా మాకు తెలియజేశారు. మొదట వచ్చినటువంటి వారికి, చివరి 1 గంట పనిచేసినటువంటి వారికి సమానమైనటువంటి వేతనాన్ని, కూలిని ఇచ్చి అందరినీ సమాధానం చేసినారు. తండ్రి ఏమో అలాగే పరలోక రాజ్యము మరి మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారని అందరినీ నీవు సమానంగా చేసి అందరికీ నీ గొప్ప రక్షణ భాగ్యాన్ని అందిస్తూ ఉన్నా. కాబట్టి తరుణాన్ని ప్రతి ఒక్కరూ వయసులో ఉన్నటువంటి వాళ్ళు నమ్మాలి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు నమ్మాలి, అందరూ నమ్మాలి. అందరూ స్వార్థ నమ్మినట్లయితే వారి జీవితాలు మార్చబడతాయి. వారు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి స్థితిని మీరు యేసుక్రీస్తు ద్వారా కలిగించారని ఈ ఉపమాన భావాన్ని మాకు తెలియజేశారు. కాబట్టి అలాగే మా జీవితాల్లో నమ్మిన అందరం కూడా నమ్మకమైనటువంటి జీవితాన్ని, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, క్రీస్తు వంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో బ్రతుకుతూ నిత్యత్వంలో నీ పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని, కూడి వచ్చిన మమ్మల్ని కాపాడి దీవించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.